విజయవాడలో పెద్ద ఫుడ్ కంపెనీలో పనిచేసిన కార్తిక్కి జీవితంలో ఒక పెద్ద కల ఉండేది. తన పేరుతో ఒక రెస్టారెంట్ పెట్టాలి, అందరూ తన వంట రుచి గురించి మాట్లాడుకోవాలి అని ఎప్పుడూ ఊహించుకునేవాడు. కానీ నగరంలో ఎంత కష్టపడినా అతను ఇంకొకరి కింద ఉద్యోగి మాత్రమే. ఒకరోజు అద్దం ముందు నిలబడి తనకే తానే అన్నాడు, ఇంకా ఎంతకాలం ఇలా? ఒకసారి రిస్క్ తీసుకోకపోతే నా కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఆ మాటతో తన ఉద్యోగం వదిలేసి చేతిలో ఉన్న డబ్బంతా తీసుకుని ఒక చిన్న గ్రామానికొచ్చాడు. ఆ గ్రామం పేరు సీతారామపురం. ఆ ఊర్లోకొచ్చిన మొదటి రోజే కార్తీక్ ఒక విషయం గమనించాడు. ఒక పెద్ద చెట్టు కింద చిన్న బండి, పాత స్టవ్, పక్కన పిండి గిన్నె, వేడి నూనెలో గోల్డెన్ కలర్లో వేగుతున్న పునుగులు. ఆ బండి దగ్గర మాత్రం భారీ క్యూ. ఆ బండి నడిపేది సుబ్బయ్య. తెల్లగడ్డం, మామూలు పంచే, కాని ముఖంలో మాత్రం ఎప్పుడూ చిరునవ్వు. కార్తిక్ కూడా అక్కడ కూర్చుని పునుగులు ఆర్డర్ చేశాడు. సుబ్బయ్య ప్లేట్లో వేడివేడి పునుగులు పెట్టి పక్కన అల్లం చట్నీ వేసి ఇచ్చాడు. మొదటి ముక్క నోట్లో వేసుకున్న వెంటనే కార్తిక్ ఆశ్చర్యపోయాడు. వావ్, ఇంత టేస్ట్ నేనెక్కడా తినలేదు బాబాయ్. సుబ్బయ్య నవ్వుతూ అన్నాడు, బాబూ, వంటలో మసాలా ఎంత వేసినా సరే మనసు లేకపోతే రుచి రాదు. ఆ మాట కార్తిక్కి బాగా నచ్చింది. కాని వెంటనే అతని మనసులో ఇంకో ఆలోచన వచ్చింది. ఈ ఊర్లో ఇంత డిమాండ్ ఉంటే నేను పెద్ద హోటల్ పెడితే ఇంకా బాగా నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామం మధ్యలో ఖాళీగా ఉన్న ఒక పెద్ద షాప్ తీసుకుని కార్తీక్ మోడ్రన్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశాడు. గాజు డోర్లు, కలర్ లైట్లు, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, ఫ్రైడ్ రైస్, బర్గర్లు. ఊర్లో వాళ్ళు ఇంతకుముందెప్పుడూ అలాంటి హోటల్ చూడలేదు. ఓపెనింగ్ రోజు జనాలు భారీగా వచ్చారు. యువత సెల్ఫీలు తీసుకున్నారు. పిల్లలు ఆనందంగా అరవసాగారు. కార్తీక్ ఆనందంతో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్నాడు, చూసావరా, నా లైఫ్ సెట్ అయిపోయింది. మొదటి వారం హోటల్ ఫుల్, రెండో వారం కాస్త తక్కువ, మూడో వారం సగం టేబుల్స్ ఖాళీ. ఒక నెల తర్వాత హోటల్ మొత్తం ఖాళీగా మారిపోయింది. కార్తిక్కి ఏం అర్థం కాలేదు. ఇంత డబ్బు పెట్టాను, అయినా జనాలు ఎందుకు రావడం లేదు? అతని దగ్గర పనిచేసే అబ్బాయి నెమ్మదిగా అన్నాడు, అన్నా, ఇక్కడ వాళ్ళకి ఆ సుబ్బయ్య పునుగులంటే ఇష్టం కాదు, అలవాటు. ఆ రుచి తింటూ పెరిగారు వాళ్ళు. ఆ మాట కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంది. రోజురోజుకు అప్పులు పెరిగిపోయాయి. బ్యాంక్ వాళ్ళు రోజూ ఫోన్ చేస్తున్నారు. స్టాఫ్ జీతాలు అడుగుతున్నారు. ఒకరోజు రాత్రి ఖాళీ హోటల్లో ఒంటరిగా కూర్చుని కార్తీక్ ఏడ్చాడు. నా కల తప్ప నేనింత కష్టపడింది వృధా అయిపోయిందా? అదే సమయంలో బయట పెద్ద గొడవ వినిపించింది. గ్రామం మొత్తం సుబ్బయ్య బండి దగ్గర చేరింది. ఫుడ్ అధికారులు వచ్చి చెక్ చేస్తున్నారు. పరిశుభ్రత సరిగ్గా లేదు, లైసెన్స్ లేదు అని బండిని సీజ్ చేశారు. సుబ్బయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గ్రామం మొత్తం ఒక్కసారిగా కార్తీక్ వైపు చూసింది. ఈ కొత్తోడే కంప్లైంట్ ఇచ్చాడు. సుబ్బయ్య బండి మూయించి తన హోటల్ నడపాలని ప్లాన్ చేశాడు. కోపంతో కొంతమంది యువకులు కార్తీక్ హోటల్ దగ్గరకు వెళ్లి గాజులు పగలగొట్టారు. కుర్చీలు బయటికి విసిరేశారు. కార్తీక్ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. నేను చేయలేదు, నమ్మండి. కాని కోపంలో ఉన్నవాళ్లకి నిజం వినిపించలేదు. ఆ రాత్రి భారీ వర్షం పడుతోంది. ధ్వంసమైన హోటల్ ముందు కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడొక గొడుగు అతని మీద ఆగింది. తలెత్తి చూస్తే సుబ్బయ్య. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. మీకు నాపై కోపం లేదా బాబాయ్? సుబ్బయ్య చిన్నగా నవ్వాడు. నువ్వు చేయలేదని నాకు తెలుసు బాబూ. నీ కళ్ళలో భయం ఉంది, కానీ ద్రోహం లేదు. ఆ మాట విన్న వెంటనే కార్తీక్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మరుసటి రోజు గ్రామ సర్పంచ్ అసలు నిజం బయటపెట్టాడు. ఈ మొత్తం కుట్ర చేసింది రమణ. ఒకప్పుడు గ్రామంలో హోటల్ పెట్టి నష్టపోయిన వ్యక్తి. సుబ్బయ్యపై అసూయ, కార్తీక్పై కోపం. ఇద్దరూ నాశనం కావాలని ఈ ప్లాన్ చేశాడు. గ్రామం మొత్తం షాక్ అయింది. అందరూ కార్తీక్ దగ్గరకొచ్చి క్షమాపణలు చెప్పారు. అప్పుడు సుబ్బయ్య అందరి ముందు నిలబడి అన్నాడు, కార్తీక్ తప్పు చేయలేదు. వాడు ఈ ఊరిని మార్చాలని వచ్చాడు. మనమేం చేశాం? వాడి కలని పగలగొట్టాం. అందరూ తలదించుకున్నారు. అప్పుడు కార్తీక్ నెమ్మదిగా అన్నాడు, నేను ఈ ఊరికి కొత్త రుచి తీసుకురావాలని అనుకున్నా, కానీ ఇక్కడ ఇప్పటికే ప్రేమ రుచి ఉందని ఆలస్యంగా అర్థమైంది. సుబ్బయ్య నవ్వుతూ అతని భుజం మీద చెయ్యి వేశాడు. అయితే ఆ రెండు రుచులు కలిపేద్దామా బాబూ?
కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు కింద కొత్త బోర్డు కనిపించింది. సుబ్బయ్య మరియు కార్తిక్ పునుగులు. పాత రుచి, కొత్త స్టైల్. జనం మళ్ళీ భారీగా రావడం మొదలైంది. ఒక చిన్న పిల్లాడు పునుగు తింటూ తన నాన్నని అడిగాడు. నాన్నా, ఇక్కడ పునుగులెందుకింత బావుంటాయి? అతని తండ్రి నవ్వుతూ చెప్పాడు. ఎందుకంటే బాబూ, ఇక్కడ వంట ఇద్దరు చేస్తున్నారు. ఒకరు చేతులతో, ఇంకొకరు మనసుతో.